ప్రభుత్వ ఆసుపత్రుల్లో అనధికారికంగా విధులకు గైర్హాజరయ్యే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి సత్యకుమార్ హెచ్చరించారు. విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సర్వజన ఆసుపత్రుల సూపరింటెండెంట్స్, వైద్య కళాశాలల ప్రిన్సిపాల్స్తో నిర్వహించిన అత్యున్నత స్థాయి సమీక్షలో మంత్రి పాల్గొన్నారు. ఆరోగ్యాంధ్ర నిర్మాణంలో అంతా భాగస్వాములు కావాలని, కొత్తదనానికి నాంది పలకాలని పిలుపునిచ్చారు. సంక్రాంతి తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ టికెట్స్, వాట్సాప్ గవర్నెన్స్, మనమిత్ర యాప్ ద్వారా అందుబాటులోకి తెస్తామని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. నాకు ప్రధానంగా కనిపిస్తున్నది ఏంటంటే అన్ఆథరైజ్డ్ అబ్సెంటీజం. నేను వచ్చిన కొత్తల్లో చూస్తుంటే ఒక్కొక్క డాక్టర్ 3 సంవత్సరాల నుంచి రాలేదు, 4 సంవత్సరాల నుంచి రాలేదు, జీజీహెచ్లు కానీ సెకండరీ హెల్త్లు కానీ ఇదే పరిస్థితి ఉండేది. ఎందుకంటే సరైన సిస్టమ్ లేదు. దాని తర్వాత 1 ఇయర్ హాస్పిటల్ లేకపోతే డ్యూటీకి రాకపోతే అన్ఆథరైజ్డ్ అబ్సెంట్ ఉంటే టర్మినేట్ చేసే అవకాశం ఉంది. ఎందుకు డిఎంఈ గతంలో పట్టించుకునే వాళ్ళు కూడా నాకు అర్థం కాదు. ఇవాళ కూడా మనం మ్యాండేటరీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొంతమంది పోలేదు, వెంటనే అందరికీ నోటీసులు ఇవ్వాల్సి వచ్చింది, ఎక్స్ప్లెనేషన్ అడిగి తర్వాత నోటీస్ ఇచ్చాం, షోకాజ్ ఇచ్చాం. ఇంకా ఎక్కువ దూరం వెళ్లాల్సి వస్తే టర్మినేషన్ కూడా సిద్ధపడతాం.